హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు వినేసార్ క్లాసెస్. మనకు తెలుసు మనము అందరము ఎఫ్ఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నాము. గ్రూప్ 3 ఎఫ్ఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నామని తెలుసు. డైలీ దీని మీదనే మనం పోరాటం చేస్తున్నాం. అసలు ఎఫ్ఎస్ఎల్ ఎందుకు లేట్ అయితుంది? గ్రూప్ 3 ఎఫ్ఎస్ఎల్ ఎందుకు లేట్ అయిందనేది చూస్తే, సో ఒకటేమో మనకు తెలిసిన రీజన్ ఏందంటే సర్టిఫికేట్స్. అంటే కొందరు పోస్ట్ కోడ్ 42, పోస్ట్ కోడ్ 31 కొన్ని పోస్టులు ఉన్నాయి కదా! దానికి కొన్ని సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అంటే వెబ్ డిజైనింగ్ అయినా లేకపోతే డిఫరెంట్ కోర్సెస్ కంప్యూటర్ పోస్ట్ ఎలిజిబుల్ కోసము. సో వాటి మీద ఒక వర్కౌట్ జరుగుతుందని తెలిసింది. రైట్. అంటే ఆ పోస్ట్ కోడ్ 42కి ఎలిజిబుల్ అక్కడ మామూలుగా చూసినట్టయితే సీఎస్‌సి, ఐటీ అన్నారు. రైట్. సో కొందరు ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సీఎస్‌సి, ఐటీ, బీకామ్ ఎలిజిబుల్ ఉండే బీకామ్ కంప్యూటర్స్. అలా కాకుండా కొందరు ట్రిపుల్ ఈ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పిల్లన్నట్టు. సో దానివల్ల కొంచెం ఆ డిఫరెన్సెస్‌ని వాళ్ళు ఫిల్ చేయడానికి, అంటే తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి చూస్తున్నారని తెలిసింది. సో ఇంకొకటేందంటే కొందరు తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి మామూలుగా వెబ్ డిజైనింగ్ గానీ, లేపోతే కంప్యూటర్ ట్రబుల్ షూటింగ్ లాంటి కొన్ని సర్టిఫికేట్స్ అవి ఉంటాయి గదా! వాటి మీ వ అవ్ అవి గూడా 42 పోస్ట్ కోడ్‌కి ఎలిజిబుల్ అవి. రైట్. 31 కూడా ఎలిజిబులే. సో వాటిలో ఎలాంటి జాప్యం లేకుండా, అంటే మనం రిజల్ట్ ఇచ్చే ముందే కొంచెం వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని తెలిసింది. ఇదొక రీజను అని మనకు వినబడింది. రెండోదేందంటే రీజను, ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు గదా! వాళ్ళు వాళ్ళకేందంటే కొందరికి ఒక 4-5 మెంబర్స్‌కి మామూలుగా ఏమైందంటే వాళ్ళ సర్టిఫికేట్స్, అంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాను రీచ్ కాకపోతే, సో ఏం చేశారంటే వాళ్ళని ప్రైవేట్‌గా చెక్ చేసుకోవడం అన్నట్టు అదొక ఇన్ఫర్మేషన్ వినబడుతుంది. సో దానివల్లనే ఈ ఫైనాన్షియల్ సెలక్షన్ లిస్ట్ అనేది కొంచెం డిలే అవుతుంది తప్ప మనకు వేరే రీజన్స్ ఏం కనబడట్లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, కొంచెము మనకు డిలే అవుతున్నా గూడా కొంచెం ట్రాన్స్‌పరెన్సీగా అయిపోతుందనేది ఒక మెయిన్‌గా ముఖ్య ఉద్దేశ్యము. సో ఎవరైనా దేనికి గాబరా పడనవసరం లేదు. సో ఒక 4, 5 డేస్ మహా అంటే ఒక 1 వీకు ఇది ఇట్లా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫాస్ట్‌గా చేసే బదులు కొంచెం ఒక 4, 5 డేస్ లేకపోతే 1 వీక్ టైం తీసుకొని చేస్తే అది మంచి రిజల్ట్ ఇస్తది. ఎలాంటి కేసులు పడకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లాస్ అయిన వాళ్ళుంటారు. పోస్ట్ కోడ్ 42లో ఎవరైనా లాస్ అయినా, లేపోతే వేరే వాళ్ళు ఎవరైనా లాస్ అయినా గూడా కొందరు కేసులేసే ఛాన్స్ ఉంటది. సో ఆ కేసులను మనం అధిగమించాలంటే కొంచెం స్క్రూటినీ అనేది బానే జరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. సో మనకిక్కడ మెయిన్‌గా అర్థమైందేంటంటే, మనకు వర్కౌట్ అనేది మంచిగా జరుగుతుంది. సో మంచి వేలోనే పోతుంది. సో కొంచెము ఈ డిలే అనేది ఈ 2 ముఖ్య కారణాల వల్ల డిలే అవుతుంది. దానికి మించి వేరే ఏది లేదు. కొందరేమంటుర్రంటే, సార్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి గదా! ఎఫ్ఎస్ఎల్ ఆగుతదా? అంటే దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది 2022లో వచ్చిన నోటిఫికేషన్. రైట్. 2022లో వచ్చిన నోటిఫికేషన్. ఎలక్షన్ టైమ్‌లో ఎలాంటి నోటిఫికేషన్స్ వీళ్ళివ్వలేదు. ఓకేనా? సో వీళ్ళు అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ని రిక్వెస్ట్ చేసేసి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అంత ఇబ్బంది ఏముండదు. సో మనకిక్కడ ముఖ్యంగా ఎఫ్ఎస్ఎల్ లేట్ అవుతుందని అందరికి అర్థమైపోయింది. సో నాకు అంటే చాలా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుంది? ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యము అదే. రైట్. సో ఎఫ్ఎస్ఎల్ మెయిన్‌గా మనం అనుకున్నట్టు 2 రీజన్స్ వల్ల లేట్ అవుతుంది. రైట్. ఇంకోటేందంటే అన్న పోస్ట్ కోడ్ 42 వల్ల కొంచెం ఏమన్నా కట్ ఆఫ్ వేరీ అవుతదంటే పక్కా వేరీ అయితది. బట్ అది పాయింట్‌లలో ఉండొచ్చు. లేకపోతే ఒక 1 మార్క్ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండదు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా 0.2-1 మార్క్ మధ్యలే కొంచెం ఆ డిఫరెన్స్ చూపెడతది గానీ ఎక్కువ చూపెట్టదు. ఎందుకంటే చాలామంది కంప్యూటర్ సైన్స్ అయిన వాళ్ళు, ఐటీ చదివిన వాళ్ళు, లేకపోతే బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. రైట్. వాళ్ళు గూడా మంచి ర్యాంకులలో ఉన్నారు. ఒకేళ వాళ్ళు ఆ ఆప్షన్ చూజ్ చేయకపోతే అది కొంచెము ర్యాంక్ జరిగే ఛాన్స్ ఉంటది తప్ప, అందరూ ఏమంటుర్రంటే అన్న ఒక 10 మార్క్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే 10 మార్క్స్ అస్సలే చేంజ్ కాదు. ఇది మాత్రము ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్‌గా చెప్పాల్సిందేందంటే, మనకైతే సెలక్షన్ లిస్ట్ మీద వర్కౌట్ జరుగుతుంది. సో ఇది మాత్రము షూరు. అందరూ ఏమవుతుర్రంటే, అన్న నెక్స్ట్ ఇయర్ వస్తదంట గదా!
అంటే నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి, ఫిబ్రవరిలో వస్తాడట, మార్చ్‌లో వస్తాడట, లేపోతే ఇంకొక 4, 5 మంత్స్ పడతాడట. అంటే వాటిని ఏవి పట్టించుకోకండి. ఎందుకంటే డైలీ రెగ్యులర్‌గా వీటి మీద అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము. వీటి మీద వర్కౌట్ చేస్తూనే ఉన్నాము. సో, ఎఫ్ఎస్ఎల్ ఎందుకు డిలే అవుతుందనే కారణం ఏందంటే నిన్నటి వరకి ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా! ర్యాంకర్స్ వాళ్ళకి గూడా మెడికల్ టెస్ట్ తెలిసినట్టు మనకు తెలిసింది. సో, మనకన్నీ అంటే సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఎందుకు లేట్ అవుతుందని. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. అనే మన వీటి మీద కేసులు పడే ఛాన్స్ ఉంటాయా? అట్లా, ఇట్లా మళ్ళా అది ఇది అని చాలామంది భయపడుతున్నారన్నట్టు. సో, అలాంటియి ఏం లేవు. అలాంటి వాటికి తావే లేదు. ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి దయచేసి. ఓకేనా? సో, ఈ వీడియో ముగించే ముందు రైట్. సో, మనకి ఎఫ్ఎస్ఎల్ అయితే వస్తది. రాదని లేదు. మనకు కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంది తప్ప మీరు అనుకున్నట్టు 6 మంత్స్, 1 ఇయర్ పోయే ఛాన్స్ లేదు. ఓకేనా? సో, ఎవరు గాబరపడకండి. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ టైంలో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఎందుకంటే మీరు పడని వాళ్ళు, మీ పాలల్లో వేరేవారో, మీ దోస్తులో మిమ్మల్ని ఇరికిచ్చే ఛాన్స్ ఉంటది. సో, మన వాళ్ళు కొంచెం యాక్టివ్‌గా తిరుగుతున్నారని తెలిసింది. కొంచెము జాగ్రత్తగా ఎవరితోని గొడవ పెట్టుకోకుండా, అంటే ఎవడన్నా మిమ్మల్ని కొట్టినా గూడా అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి, కొట్టి ఆ కేసులు పెట్టించే ఛాన్స్ ఉంటది. సో, మీరు జాగ్రత్తగా వాటిని మీరు నాన్ వయలెన్స్‌కే ఎళ్ళాలి. వయలెన్స్ ఎళ్ళకూడదు. ఓకేనా? వాళ్ళు కొట్టినా గూడా లైట్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే హైదరాబాద్ ఉన్నది బెటర్. మంచిగా అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసో, లేకపోతే డిఫరెంట్‌వి ఓపెన్ చేసి మంచిగా వీడియోలు చూసుకుంటూ కూర్చోండి తప్ప అన్నెసెసరీగా ఊర్లలోకి పోయి వాటిలో ఇరకడం మన లైఫ్ వేస్ట్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి చదివినాం గదా! సో, దానికోసమే మన పోరాటాలు ఉండవు తప్ప వేరే వాళ్ళ కోసము పోరాటం ఉండకూడదు. ఎందుకంటే నిలిచినోడు బానే ఉంటాడు. ఓడిపోయినోడు బానే ఉంటాడు. అంటే గెలిచినోడు బానే ఉంటాడు. ఓడిపోయినోడు బానే ఉంటాడు. మధ్యలో మీరు నలిగిపోతారు. మీ లైఫ్ నష్టం జరుగుతది. ఎందుకంటే ఈ గ్రూప్ 2 ఆగదుగా. మనం గ్రూప్ 1 కొట్టాలి. యూపీఎస్సీ కొట్టాలి. చాలా పెద్ద పెద్ద జాబ్‌లు కొట్టాలి. సో, ఈ విషయంలో కొంచెం పంచాయతీ ఎలక్షన్స్‌లో మాత్రము జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో, ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. రైట్. సో, మీరేం టెన్షన్ పడనవసరం లేదు. నేనైతే అప్డేట్స్ తీసుకుంటూనే ఉంటాను. చాలామంది నుంచి అప్డేట్స్ తీసుకొని ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో, మోర్ అప్డేట్స్‌కి సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినయ్ సార్ క్లాసెస్ అండ్ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు గూడా కొంచెం తెలవని వాళ్ళు ఉంటారు. ఇంకా గ్రూప్ 3 ఊర్లలో ఉండి చూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.